అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. మొదటి నుండి 3 వచనాల వరకు చదువుకుందాం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి, ఆశీర్వదించండి. చదవబడినటువంటి నీ మాటలను మేము ధ్యానించబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, ప్రభువా, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డలను ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, నీ బిడ్డలందరినీ నీ మాటను ప్రభువా అంగీకరించే భాగ్యాన్ని దయచేయమని, అర్థం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారేమో ఎథెన్స్ నుంచి కొరింథీకి వచ్చాడు. అకుల, ప్రిస్కిల్లా, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ప్రిస్కిల్లా అండ్ అకులా అని ఉంటుంది. వీళ్ళిద్దరేమో ఇటలీ ప్రాంతం నుంచి కొరింథీకి వచ్చారు. వీళ్ళంతా కూడా యూదులు. ఎందుకు వచ్చారు అని అంటే, రోమా సామ్రాజ్యంలో యూదులకి గొడవలు అవుతున్నాయి. ఏ సమస్య మీద అంటే, యేసుక్రీస్తు నమ్మిన యూదులకి, నమ్మని యూదులకి. రాజుగారి దగ్గరికి వెళ్ళి పద్దాక కంప్లైంట్ ఇచ్చి, అయ్యా ఇది పరిస్థితి, వీళ్ళు మా ఆచారాల్ని, మా ధర్మాన్ని, లేకపోతే ఇదిగో విశ్రాంతి దినమును పాటించట్లేదు అనేటటువంటి కంప్లైంట్లు ఊకే క్లౌది చక్రవర్తి దగ్గరికి వెళ్తుంటే, అసలు మీరు వద్దు మొత్తం బయటికి వెళ్ళిన దేశం నుంచి అని చెప్పి యూదులందరినీ పంపిస్తే, వీరు సేవను, యేసుక్రీస్తుని అంగీకరించారు కాబట్టి, యేసుక్రీస్తుని తెలుసుకున్నారు కాబట్టి, వీరందరూ కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టడం ఇష్టం లేక, యేసుక్రీస్తుని అనుసరించడానికి, ఆయన శిష్యులుగా మార్చబడ్డానికి, అనేకులను శిష్యులుగా తయారు చేయడానికి వారి ఆస్తిని, వారి సొంత బంధువులను, వారి కుటుంబాన్ని, వారికి ఉండేటటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి కొరింథీ పట్టణానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని అంగీకరించడం అనంటే తన్ను తాను సమస్తాన్ని యేసుక్రీస్తుకు అప్పగించి, అర్పించి ఆయనను వెంబడించడమే నిజమైనటువంటి క్రీస్తు అనుచరుడుగా, క్రీస్తు విశ్వాసిగా జీవించేటటువంటి భాగ్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అది మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అందుకనే ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్మటం, లేకపోతే యేసుక్రీస్తుని అనుసరించడం అనేది మనలాగా కాదు. నమ్ముకున్నాం కాబట్టి ఆదివారం వెళ్తాం, నమ్ముకున్నాం కాబట్టి రోజుకోసారి ప్రార్థన చేస్తాం, నమ్ముకున్నాం కాబట్టి ఏదో చేసుకుంటూ ఈ ఎంబటి ఉంటున్నాం. ఇది కాదు. నిజమైనటువంటి అనుచరుడు ఎవరు అని అంటే, సమస్తాన్ని తెగించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను చూచి నడిచేటటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. ఈ రోజుల్లో చాలా అరుదు ఇలాంటి జీవితాలు. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ బోర్డర్ ఈ ప్రాంతాలకు వెళ్తే, సమస్తాన్ని, అయ్యా నాకు అక్కడ 70 ఎకరాల ఆస్తి విడిచిపెట్టి వచ్చేసాను, అయ్యా నాకు అక్కడ దాదాపు 100 గొడ్లు ఉండేవి విడిచిపెట్టి వచ్చేసాను, 100 మేకలు ఉండేవి విడిచిపెట్టి వచ్చేసాను, సమస్తం నా ఇరక చెట్లు ఉండేవి, తర్వాత తాడి చెట్లు ఉండేవి, మామిడి చెట్లు ఉండేవి, ఇవన్నీ వదిలిపెట్టి యేసుక్రీస్తుని అంగీకరించాను కాబట్టి వచ్చేసాను అనేటటువంటి భక్తులు కొంతమంది చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత పోగొట్టుకున్నారా యేసుక్రీస్తులో అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అకుల, ప్రిస్కిల్లా కూడా సమస్తాన్ని విడిచిపెట్టారు. యేసుక్రీస్తుని అనుసరించి వారు కొరింథీ పట్టణానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. క్రాస్ కల్చర్ మినిస్ట్రీ వాళ్ళు చేసింది. యేసుక్రీస్తుని అంగీకరించారు, వెళ్ళారు. మా దగ్గర చెన్నైలో కూడా ఏ ప్రాంతానికి వెళ్తున్నారో వారికి ముందే చెప్పి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ 3 సంవత్సరాలు, అక్కడ ఎట్లుండాలి, ఏ భాష మాట్లాడాలి, ఏం చేయాలి, అక్కడ జీవన విధానం ఎట్లుంటుంది మనుష్యులది, అక్కడ మరి ముఖ్యంగా వాళ్ళు చేసేటటువంటి వృత్తి ఏంటిది, ఇవన్నీ కూడా అక్కడ నేర్పిస్తూ ఉంటారు. తమ్ముడులు ఎన్నుకున్నటువంటి పరిచర్య కూడా అలాంటిదే. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ భాష మాట్లాడాలి. వాళ్ళు ఏం పెడితే అది
చెప్పాలా? తినాలి. అవునా? నాకు ఇది పడదు, ఈ భాష ఆ భాష అని ఎగ్గిలు చేసామనుకోండి, పోండి మా ఇంటికి రావద్దు అంటారు. కథ సువార్త లేదు, సమస్తం లేదు, అక్కడి నుంచి మరి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ అకుల్లా ప్రిస్కిల్లా గారు కూడా ఏం చేశారు అని అంటే, వీరు కొరింది నగరానికి వచ్చి, కొరిందీలో పెద్ద వాణిజ్యం జరిగేది ఆ రోజుల్లో, అక్కడికి వచ్చి వారు డేరాలు కుట్టేటటువంటి పనితో పాటు వారు ఏం చేయటం మొదలుపెట్టారు అని అంటే, అందరికీ కూడా సువార్త చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఏం చేయడం మొదలుపెట్టారండి? వారు వచ్చింది దేనికి? డేరాలు కుట్టడానికి వచ్చారా? సువార్త క్రీస్తు నిమిత్తమే వారు పంపబడ్డారు కాబట్టి ఆ నిమిత్తమే వారు వచ్చారు. జీవనోపాధి కొరకు డేరాలే కొడుతున్నారు. అర్థమైందండి? వింటున్నారా? మరి ఎవరు బెటర్ కదా కదా కాదు. దాని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, పగలంతేమో డేరాలు కొడుతున్నారు, సాయంత్రం ఉదయం ఏమో యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు, బాగలేని వాళ్ళకు ప్రార్థన చేస్తున్నారు, పాప క్షమాపణ నిమిత్తం అన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఆ ప్రాంతమంతా యేసుక్రీస్తు సువాసన చేత యూదులకిని ఇతరులకిని యేసుక్రీస్తు యొక్క సువార్తను అందించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇటలీ ప్రాంతం నుంచి వచ్చి చేస్తున్నటువంటి పనులు ఇవి. అయితే పౌల్ గారు కూడా ఏథెన్స్ నుంచి ఆయన వచ్చి, ఇక్కడ ఎవరైనా యూదులు ఉన్నారని ఎంక్వైరీ చేస్తే, అదిగో నీకులాగే ఒకడు వచ్చాడు, డేరాలు కొడుతున్నాడు, ఆయన కూడా నువ్వు చెప్పిన మతమే చెప్తున్నాడు అని అన్నట్టు. ఎవరు ఆయన అని తెలుసుకొని వెళ్తే ఆయన అకుల్లా అండ్ ప్రిస్కిల్లా. వీళ్ళతో కలిసి పౌల్ గారు 18 నెలలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈయన పని ఏంటి అని అంటే, ప్రతిరోజు విశ్రాంతి దినంకి వెళ్ళి దేవాలయాల కాడ, సమాజ మందిరాల కాడ వెళ్ళి యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటోడు ఈ పౌల్ గారు. వీళ్ళేమో అందరికీ సువార్తను తెలియచేస్తూ మరి దేవుని యొక్క పనిని జరిగిస్తూ ఉండేవారు. వాస్తవానికి ప్రిస్కిల్లా గారి గురించి చదివితే నిజంగా ఆమె ఉన్నతమైనటువంటి కుటుంబం అట, రాజుల స్థితి కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రిస్కిల్లా అక్క గారు సమస్తాన్ని విడిచిపెట్టి అకుల్లతో వచ్చి కొరింది పట్టణంలో ఉంటూ దేవుని యొక్క పరిచర్యను కొనసాగించారు. దేవునికి స్తోత్రం. పరిచారకుడిగా ముందు ఉండాల్సినటువంటి లక్ష్యం ఏంటిది అని అంటే, దేవుని పని సమయమందును అసమయమందును చేసేటటువంటి మరి సమయాన్ని ఆయన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళకుంది ఆ పరిస్థితి. ఈరోజు మనం ఎన్నో పనులకు వెళ్తూ ఉంటాం. ఉదయం లేస్తే క్యారేజ్ 9 గంటలకు కట్టుకుంటే నిత్యం 5 గంటలతో ఎవరితో ఒకరు మాట్లాడుతూనే పని చేస్తూ ఉంటాం. ఏ రోజైనా యేసుక్రీస్తు గురించి చెప్తామా? ఏమండి అడిగేది మనల్ని. ఏమైనా మాట్లాడుకుంటామా? నేను చర్చికి వెళ్తానని చెప్తారా గొప్పగా? ఏముండవు. ఏమండి అన్నిటి గురించి మాట్లాడతాం. డబ్బుల గురించి మాట్లాడుతున్నాం, పిల్లల గురించి మాట్లాడుకుంటాం, కుటుంబాల గురించి మాట్లాడుకుంటాం, సీరియల్ గురించి మాట్లాడుకుంటాం, బట్టల గురించి మాట్లాడుకుంటాం, బంగారం గురించి మాట్లాడుకుంటాం, ఆధార్ కార్డుల గురించి మాట్లాడుకుంటాం. అవునా కదా? అన్నిటి గురించి ఉంటాయి, కానీ దేవుని గురించినటువంటి టాపిక్ మన మధ్య రావాలి. దేవునికి స్తోత్రం. మీరే తీసుకొని రావాలి ఆ ప్రస్తావన, మీరే మాట్లాడాలి దాని గురించి, మీరే తెలియచేయాలి ఆ అంశాన్ని గురించి. పాప క్షమాపణ నిమిత్తం ఈ జీవితం గురించి, ఈ జీవితం విడిచిన తర్వాత మరో జీవితం ఉన్నదని ఈ లోకంలో చెప్పడానికే నీకు నాకు దేవుడు ఈ ఆయుష్కాలాన్ని, ఈ వయస్సుని, ఈ దినాలన్నిటిని కూడా ఆయన మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. మన మాట యేసుక్రీస్తుదై ఉండాలి, మన నడవడిక యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. మన జీవించేటటువంటి నిత్యమైనటువంటి జీవితంలో మనం చేసేటటువంటి దైనందినటువంటి పనులన్నిటిలో యేసుక్రీస్తును మన జీవితాల్లో కనపరిస్తేనే మనం నిజమైనటువంటి అనుచారులుగా మనము ఉంటాం. దేవునికి స్తోత్రం. అకుల్లా ప్రిస్కిల్లా కూడా అలాంటి గొప్ప పరిచర్య చేశారు. ఏమండి, పౌల్ గారికి వండి పెట్టడం, వాళ్ళ కొరకు వాళ్ళు వండుకోవటం. ఆ రోజుల్లో అంటరాని పరిస్థితులు ఉండేవి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, బలహీనలు ఎవరైనా ఉంటే వీళ్ళ దగ్గరికే తీసుకొని రావటం, ప్రార్థన చేయటం, వీళ్ళ పనులు వీరు చేసుకోవటం, సువార్త పరిచర్యను జరిగించడం మొదలుపెట్టారు. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి ఎవరు అని అంటే, యేసు క్రీస్తు గురించి మాట్లాడకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు మాట్లాడుతున్నారా? ఏమండి, బూదిగంతముల వరకు మీరు నాకు ఎట్లుండాలి చెప్పాలి. ఎట్లుండాలి చెప్పాలి. ఎట్లా? ఏంటి? గట్టిగా చెప్పాలి. ఏంటిది? ఏమై ఉండాలి? సాక్షులై ఉండాలి. సాక్షులు అంటే ఎవరు చెప్పాలి? ఎవరు? సాక్ష్యం ఎట్లా ఇస్తారు మీరు?
యేసుక్రీస్తు జనన, మరణ, పునరుద్ధానాన్ని చేసేవాడే నిజమైన సాక్షి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనలాంటి ఒకడు జడ్జి దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే జడ్జి గారు అడిగారు, ఏమయ్యా ఈయన చూశాడా, జరిగిన సంఘటన ఈయన చూశాడా అని అంటే ఈయనకేం అర్థం కాకుండా ఉంటే ఈయనకి మతిస్థిమితం లేదు, మళ్ళా వచ్చేవారం తీసుకుని రండి, ప్రవేశపెట్టండి ముందు పోండి అని చెప్పి పట్టుకెళ్ళినరాడు. యువతలకు వచ్చారు, నువ్వు చూసావు గారా, చెప్పురా 2 మాటలు, మా వాడికి శిక్ష తగ్గుద్ది అని అంటే, సర్లే చెప్తాలే అని అన్నాడు. ఇంతకు నన్ను ఏం చెప్పమంటారా అని అడిగాడు. అరే నువ్వు చూసిందే చెప్పు. ఏం చెప్పు? చూసిందే చెప్పు అంటే సర్లే అని చెప్పిండట. అయితే ఏమని చెప్తావు అని అంటే నేను మళ్ళీ అడిగిండట, ఏమని చెప్పాలి అని అంటే చెప్పాను. నువ్వు చూసావా అన్నానంటే ఏమనాలి? చూశాను అని చెప్పాలి. ఈయనకు శిక్ష వేయొచ్చా అంటే వేయొచ్చు అని చెప్పాలి. దీంట్లో నీకేమో అభ్యంతరం ఉందా అంటే అభ్యంతరం లేదని చెప్పాలి. ఓకేనా అంటే ఓకే అన్న. అప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే నేరం చేశాడో ఆయన్ని తీసుకొని వచ్చారు ఆ బోను ముందుకి. ఏమయ్యా ఈయన చేసేది నువ్వు చూసావా అంటే చూశాను అని చెప్పిండట. అయితే మరి ఈయనకి శిక్ష వేయొచ్చా అని అంటే వేయొచ్చు అని. మరి దీనికి నువ్వు సమ్మతిస్తావంటే పూర్తిగా సమ్మతిస్తానని చెప్పిండట. జడ్జి గారు ఎంబటే ఎవరైతే నేరం చేయలేదో ఆయనకి దాదాపు 14 సంవత్సరాల కారాగార శిక్ష పెట్టిండు ఆయన. ఎందుకు అని అంటే ఈయన నిజమైనటువంటి సాక్ష్యం చెప్పలే. ఈరోజు మనం కూడా అట్లా ఉంటున్నాం, చూసింది చూడనట్టు చెప్పం. ఏమండి, చూసింది చూసినట్టుగా మనం మాట్లాడడం. వింటున్నారా? ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనం సాక్ష్యం ఇచ్చేటటువంటి వారమై ఉండాలి. వీళ్ళు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క మరి జీవితాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మరి ఇటలీ ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చారు? కొరింథీ ప్రాంతానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమన్నా నిద్ర వస్తుందా? ఏమండి వింటున్నారా? బాగా వినాలి. వింటున్నారా? బొద్దాకు పని చేసాం ఏమంటాం అయ్యగారు అని అంటారా? 9 అయింది. మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసులు ఇక్కడ, మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసులు ఇక్కడ లేవు. నిద్ర వస్తున్న వారందరం దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. ఫుల్గా తినొచ్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. తినలేదా? రైట్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మొదటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే సువార్త పరిచర్య జరిగించటం. రెండవది 18వ అధ్యాయం చూడండి, అదే అధ్యాయము 24 నుంచి చదువుదాం. అలెక్సాంద్రియా వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారు అకుల్లా ప్రిస్కిల్లా అనేటటువంటి వారు? కొరింథీ పట్టణం నుంచి వారికి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి అని అంటే ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ నగరానికి. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని చూశారు. ఆయన పేరు అలెక్సాంద్రుడైన అపోల్లో అనేటటువంటి ఆయన. ఈయన దేవుని యొక్క మాటలు బాగా చెప్తున్నాడు, దేవుని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు, సమాజ మందిరాల్లో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. కానీ చరిత్ర కొంచెం ఆయనకు తెలియట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎంబటి ఆయనను పిలుచుకొచ్చుకున్నారు ఇంటికి. ఎవరిని? అపోల్లో. ఆయన పేరు ఏంటిది? పేరు గుర్తుంచుకోవాలి అందరూ. ఏం పేరు ఆయన పేరు? అపోలో హాస్పిటల్ తెలుసా? అపోల్లో అనేటటువంటి, అపోలో ఫిష్ కూడా ఉంది, చేప కూడా ఉంది. మీకు ఈ హాస్పిటల్ ట్యాబ్లెట్ల పేరు చెప్తేనే గుర్తుంటాయేమో. ఏమండి, మొన్న ఒక పెళ్లి జరిగింది.
ఆ పెళ్ళిలో ఇద్దరు మెడికల్ రిప్రజెంటేటివ్లట. ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది, ఆయనేమో మందు కంపెనీలో పనిచేస్తాడు. వాళ్ళిద్దరికి పెళ్లి కుదిరింది, లగ్గమైంది. కార్డు ఎట్టా కొట్టాలా అని తల మీద కొడతా ఉంటే తల కిందలు పడి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ట్యాబ్లెట్ షీట్ ఎట్లుంటుందో చూశారు, అట్లా కొడదామని చెప్పి ఆ మందుల ప్రకారం కొట్టుకున్నారు. ఏమని, ఈ పలాన్ ట్యాబ్లెట్ అంటే ఈ ఉదాహరణకు మల్టీవిటమిన్ అనుకుందాం, ఈ అమ్మాయి మ్యానుఫ్యాక్చర్డ్ బై పలానా శ్రీనివాసరావు గారు వెంకటమ్మ, ఈ అబ్బాయి మ్యానుఫ్యాక్చర్డ్ ఈ కంపెనీ, మాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది, ఇది పెళ్ళి, మీరు వచ్చి ఉదయం మధ్యాహ్నం 3 పూటలలాగా భోజనాలు చేసి వెళ్ళిపోండి అని చెప్పి పెట్టారు వాళ్ళు. అదంతా చదువుకున్నాడు, మందులు షీట్ ఇచ్చిండా, పెళ్లి కార్డు ఇచ్చిండు, అర్థం ఏమండి మీరు ఏమి ఇచ్చారు, చదువు లేనివాడైతే ఏంటి బాబు ఇది అని అంటే వాళ్ళే చెప్పడం అటుపోయి ఏమని, ఇది మా పెళ్లి కార్డు. వింటున్నారా? అప్పుడు పెళ్లి కార్డు ఏంటి ఎట్లుంది, అట్టమొక్క అని అంటే ఇది అట్టమొక్కే, కానీ ఇదే ఎట్లా మందుల పరంగా మేము కొట్టించుకో, మేమిద్దరం మందులు దాంట్లో పని చేస్తాం అని చెప్పారట. కాబట్టి అది పెద్ద వైరల్ అయింది. అర్థమైందండి? అట్లా ఈయన కూడా మరి గొప్ప స్థితిలో ఉన్నాడు, యూదుడై ఉండి కూడా ఆయనకి పూర్తి విషదపరచడానికి ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంటికి తీసుకొని వెళ్ళి ఆయనను ట్రైన్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆయనకి నాయకత్వ లక్షణాలు నేర్పించారు. యేసుక్రీస్తు గురించి విన్నటువంటి ప్రతి మాట, చూసినటువంటి ప్రతి మాట, ఏమండి ఆ కాలంలో వారు ఏదైతే సమీపంగా ఉండి విన్నారో అవన్నీ కూడా అపోల్లోకి వారు నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘ పెద్దలైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు మిమ్మల్ని పరిచారకులుగా తయారు చేస్తున్నారు. మీరేం చేయాలి చెప్పాలి? మీరేం చేయాలి? సంఘం ఏం చేయాలి అని అంటే విశ్వాసులను తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? విశ్వాసులేమో సంఘమేమో విశ్వాసులను తయారు చేయాలి, సేవకులేమో పరిచారకులను, శిష్యులను సేవకు తయారు చేయాలి. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. మరి ఈరోజు సంఘాలేమో అందరం లేదు, ఏమండి ఆ పని మానుకున్నారు. సువార్తల కార్యక్రమాలు రావట్లేదు, గృహ కూడికలు రావట్లేదు, ఏమండి ఏ కార్యక్రమానికి కూడా ఆదివారాలు రావట్లేదు. మొన్న ఒక చర్చికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అయ్యగారు మా దగ్గర ఒకప్పుడు 120 మంది సంఘం. ఎంతమంది? 120 మంది సంఘం. ఈరోజు 15 మంది కూడా మందిరానికి రావట్లేదు ఆదివారం రోజు. ఎందుకు అని అంటే ఎవరు రారట సంఘం. ఏముంటుంది వెళ్తే, ఏం వస్తుంది? అదే రాత్రి ప్రార్థన ఎక్కడని పెట్టండి, అందరూ వస్తారు. అంటే మిమ్మల్ని కాదు నేను చెప్పేది, అక్కడ జరిగేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. సంఘాలన్నీ క్షీణించిపోతున్నాయి, సంఘాలన్నీ ఉజ్జీవింపలేకపోతున్నాయి. కారణం ఏంటి అని అంటే విశ్వాసులను తయారు చేసే పనిలో సంఘము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ సంఘమా, ఆలోచన చేయండి. వీళ్ళు ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూశారో, అపోల్లోని చూశారో, ఈయనకు కొంచెం ట్రైనింగ్ ఇద్దాం, ఈయన కొంచెం నేర్పిద్దాం, దైవభక్తులు ఇంకా మనం నడిపిద్దాం అని చెప్పి ఎంబటి వీరింటికి ఆహ్వానించి, ఎంత భారమైన, ఏమంటే ఒక వ్యక్తి ఇంట్లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఆయనకు వండి పెట్టాల, బట్టలు ఉతకాల, ఏమంటే పరిచర్య చేయాలి, అన్నీ చేయాలి. అయినా కూడా వాళ్ళు భరించి ఇవన్నీ చేయడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఆ ఇద్దరు దంపతులు, యవన దంపతులు అకుల్లా ప్రిస్కిల్లా చేసినటువంటి పరిచర్య. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరేం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? ఈ లోకంలో మన పని దేవుని పనే కదా, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భారమే కదా ఇది మన అందరి బాధ్యత కదా. కాబట్టి ఇలా శిష్యులను తయారు చేసేటటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. చివరిగా ఇంకో మాటను చూసి మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు
తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి. దేవునికి స్తోత్రం. పౌల్ గారు ఏమంటున్నారు అకుల్లా ప్రిస్కిల్లా గురించి? వారు ఆ దంపతులు నా కొరకు ఏం చేశారు? వాళ్ళు ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా తెగించారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య ప్రాణాలు తీస్తున్నారు. ఏమండి? కుటుంబీకులే, భార్య భర్తలే. తెలుసా? భారతదేశ లెక్కల ప్రకారంగా 2021 నుంచి 2025 వరకు భార్యలు దాదాపు 2000 కంటే ఎక్కువ మందిని భర్తలు చంపేశారట. ఎంతమందినండి? ఎంతమందిని చెప్పాలి? ఎంతమందిని? ఎక్కువ అక్కలు ఉన్నారు, మాట్లాడట్లేదు మీకు. కానీ మీకంటే బయట చూడండి ఎంత పని చేస్తున్నారు. దాదాపు 2000 మంది కంటే ఎక్కువ ఎవరు చంపారు? దోమలు కాదు, పాము గరిసట 60 మంది చచ్చిపోతున్నారట మన దేశంలో సంవత్సరానికి. 4 సంవత్సరాలు చేసుకుంటే దాదాపు 120 మంది, 200 మంది. అలాగే దోమకాటు వల్ల చాలా తక్కువ మంది చచ్చిపోతున్నారు, కానీ భార్య వాళ్ళు ఎక్కువ మంది. చెప్పాలి, సంవత్సరానికి 500 మందిని లేపేస్తున్నారు. ఏమండి? మొగుళ్ళని వింటున్నారు? ఇది నిజమండి, చరిత్ర. ప్రాణం తీస్తున్నారు, పెట్టేటోళ్ళు కాదు వీళ్ళు. కానీ అప్పటికి చూడండి వాళ్ళిద్దరూ, అకుల్లా ప్రిస్కిల్లా ఎవరటండి? పాల్ గారి కొరకు చెప్పాలి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రాణం పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పాలా? పెదపులు వస్తుందని అందరు దడుతున్నారు. చంపితే ఒకరును ఇద్దరిని చంపుద్ది, కానీ ఈ పెదపులు కనపడింది అనుకోండి, దారుణం కదా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ క్రూర జంతువు కూడా ఇంత హానికరంగా లేదు, మనుషులు తప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈ ప్రిస్కిల్లా అకుల్లా వాళ్ళు ప్రాణం ఇచ్చేంతగా పౌలు గారి కొరకు వారు శ్రమ పడ్డారు. దేవునికి స్తోత్రం. జైలుకి వెళ్తే జైలుకి వచ్చారు, ఆయనను కొడుతుంటే వీళ్ళు అడ్డుపడ్డారు. ఏమండి? ఆయనను హింసిస్తుంటే వద్దు చేయకండి అని చెప్పి వీళ్ళు తెగించి, దెబ్బలకైనా వెనకాడకుండా తెగించి అక్కడ వారి కొరకు నిలబడ్డారు. ఆ ఇల్లంతా కూడా ఎవరుండేవారటండి? సంఘము. దేవునికి స్తోత్రం. అకుల్లా ప్రిస్కిల్లా గారు ఉండేటటువంటి ఇంట్లో ఎవరుండేవారు? చెప్పాలి, ఎవరుండేవారు? మన ఇంటికి ఎవడన్నా వస్తున్నాడా? ఒకప్పుడు శుక్రవారం అయితే చాలు చిత్రలహరి కార్యక్రమానికి వచ్చేది దూరదర్శన్లో, ఆదివారం అయితే సినిమాలకు వచ్చేది, 4 గంటల సినిమా అవుతుందని చెప్పి. ఈరోజు కనీసం పక్కింటోడికి ఎవరు వచ్చినా, ఒకప్పుడు టీవీ సీరియల్ అంటే ఆళ్ళు కలిసి ఒక చోట చూడే దీని గురించి చూడే అని చెప్పి ఆళ్ళు మాట్లాడుకుంటూ అసలు యమాతిలు తిట్టేది. అలాంటిది ఇప్పుడు అసలు కనీసం ఒకరింటికి పోవట్లే, ఒకరితో మాట్లాడట్లే. ఎంత దారుణంగా తయారయ్యామంటే నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు ఆ సంఘం, ప్రిస్కిల్లా అకుల్లా గారు పనిచేసినటువంటి ఆ ఇల్లు, అదంతా సంఘముతో నింపబడింది. దేవునికి స్తోత్రం. యూదులు అక్కడే ఉండేవారు, యూద ఇతరులు కూడా అక్కడే ఉండి కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, కలిసి వైద్యం చేసేవాళ్ళు, కలిసి సువార్తకి వెళ్ళేవారు, కలిసి వండుకునేవాళ్ళు, కలిసి పనిచేసేవాళ్ళు, కలిసి దేవుణ్ణి మహింపరిచేవారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఐక్యత సంఘంలో ఉంటే గనక అనేకులు చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రాస్ కల్చర్ మిషనరీ బెస్ట్ ఎవరు అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అకుల్లా ప్రిస్కిల్లా గారు. వారు వెళ్ళారు, నేర్చుకున్నారు, కొరింథీలో నేర్పించారు దేవుని గురించి కొరింథీ నగరానికి. శిష్యులను తయారు చేశారు. ఆ శిష్యులను తయారు చేసిన వారిని అందరినీ కూడా సువార్థికులుగా ఒకే ఇంట్లో వారు ఉండే చోటే ఉంటూ అనేకుల కొరకు గొప్ప సాక్షులుగా వారు జీవించారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. క్రాస్ కల్చర్ మినిస్ట్రీ అనేది మామూలు విషయం కాదు. ఏమండి? అదంతా మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆ పరిచర్య చాలా గొప్పది, విలువైనది, వెనకడుగు వేయనిది. కర్ణాటక రాష్ట్రానికి హక్కి బిక్కి అనేటటువంటి ప్రజల మధ్యకు ఒక దంపతులను పంపించారు HBI తరపు నుంచి. ఆ తెగ అసలు ఎవరిని రానియరట.
అలాంటిది వీళ్ళు మందులు పట్టుకొని తర్వాత తినుబండారాలు పట్టుకొని వెళ్తే నెల రోజుల తర్వాత వీళ్ళని ఊర్లోకి రానిచ్చారు. ఒక గంట, ఆ గంట వాళ్ళుండి వెళ్ళిపోయారు. అట్లా గంట తర్వాత 3 సంవత్సరాలకి అప్పుడు ఊర్లో ఏ ఇంట్లోనైనా కూర్చొని మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అట్లా కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ 10 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ ఒక కుటుంబం నమ్మింది. ఆ ఒక్క కుటుంబం నమ్మిన తర్వాత వాళ్ళని వీళ్ళని కలిపి వెలేస్తే వీళ్ళు బయట ఉండి ప్రార్థన చేశారు. బలహీనమైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేయటం, వాళ్ళకి బాగవటం, వాళ్ళు మారిపోవటం, అట్లా ఊరంతా మార్చబడింది. ఈరోజు ఆ హక్కీ బిక్కీ అనేటటువంటి ప్రజల మధ్య 4 సంఘాలు నిర్మించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప పరిచర్య చేశారు క్రాస్ కల్చర్ మినిస్ట్రీ కలిగినటువంటి వారు. ఈరోజు ఇది చాలా గొప్ప పరిచర్య, గొప్ప పని వారు ఎన్నుకున్నారు. ఈ పనిలో శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, భాష రాదు. ఏమండి, ఇద్దరికి జ్వరాలు వస్తే పట్టించుకునేటోడు ఎవరు ఉండరు. ఏమండి, ఉంటారా? ఇక్కడంటే అమ్మ అనగానే ఎవరో ఒకరు టీయో పాలు మంచినీళ్ళు ఏగుటి ఇస్తారు. కానీ అక్కడ అలాంటిది ఏమీ ఉండదు. బలహీనమైనటువంటి పరిస్థితులు ఉంటే సహాయం చేసేటటువంటి వారు ఎవరు ఉండరు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్ కూడా మనలాగా పక్కనే ఉండవు, చాలా చాలా దూరాలు ఉంటాయి. ఇప్పటికీ కూడా అక్కడ కొంచెం జాతి వైరుధ్యాలు ఉంటాయి. ఈయన ఎందుకు మేము చేర్చుకోవాలి అనేటటువంటి భేదాలు ఉంటాయి. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి వారు దేవుని యొక్క పనిని జరిగించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి శక్తిని, అలాంటి మరి పనిని దేవుడు వారికి ఇచ్చారు. కాబట్టి మన పని ఏంటిది అని అంటే నమ్మకంగా దేవుని యొక్క పరిచర్య ఎక్కడ జరగాలని వీరి కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన పని చేస్తే, ఆయన పనిని మనం కలిగి ఉంటే, ఆయనకు మన జీవితాన్ని అర్పిస్తే మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. వాస్తవానికి అకుల్లా ప్రిస్కిలకు పిల్లలకు కూడా కలిగి ఉండొచ్చు, అయినా కూడా వారి గురించి ప్రాధాన్యత ఆయన ఇవ్వలే. పౌల్ గారు రాయించలే. ఎందుకు అని అంటే పౌల్ గారికి ఆయలే వద్దని చెప్పారని. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ ఏదైతే ఉందో అవేవి కూడా ఆయన పెట్టించకుండా దేవుని పని ఎక్కడైతే ఎంతైతే జరిగిందో దాన్ని అంతటినీ రికార్డ్ చేసి ఈరోజు మన ముందు ఒక గొప్ప మాదిరికరంగా మన మధ్య ఉంచారు. ఈరోజు మన పని దేవుని యొక్క మరి ఎవరైతే ఆదర్శప్రాయంగా జీవించారో వారిని మాదిరికరంగా చేసుకుంటూ మంచి జీవితాన్ని మనము జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిద్దరికీ నేను చెప్పేది ఒకటే, మీ స్థానిక సంఘాలను మీరు మర్చిపోవద్దు. ఏమండి, మీ కొరకు నిరంతరం వారు ప్రార్థన చేసేవారు. మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, మీ యోగక్షేమ సమాచారాలన్నీ కూడా ఎవరికి తెలియాలి? ముందు మీ ఫ్యామిలీకి, తర్వాత సంఘానికి, మూడోదిగా మీ సేవకునికి. బంధువుల ఎవరు అంటున్నారు? సేవకునికి తెలియాలి, సంఘానికి తెలియాలి, తల్లిదండ్రులకి తెలియాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వీళ్ళు నిరంతరం మీ కొరకు తెర వెనక పనిచేసేటటువంటి వారు. కాబట్టి వీళ్ళ గురించి మీరు ఆలోచన చేయండి. సంఘమంతా కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. మనమంతా ఎక్కడున్నా, ఇదొక మంది అన్ని జియో నెట్వర్క్లు ఉంటాయి, ఎయిర్టెల్ నెట్వర్క్లు ఉంది, తర్వాత ఇంకేమున్నాయి, వడాఫ్ ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. మన నెట్వర్క్ ఏంటో తెలుసా? జీసస్ నెట్వర్క్. దేవునికి స్తోత్రం. మన నెట్వర్క్ ఏంటిదండి? యేసు నెట్వర్క్స్. ప్రపంచవ్యాప్తంగా ఉంది. సిగ్నల్ లేని చోటు అంటే ఏమీ లేదు, అన్ని చోట్ల ఆయన సిగ్నల్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో కాల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్టి నిరీక్షణతో గొప్ప పరిచర్యను మీ ద్వారా దేవుడు జరిగించాలని, మరి అక్కడ ఆ పరిస్థితులన్నీ దేవుడు మీకు అనుకూలపరచాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, దీవించండి. నీ మాటలు విన్నా, నీ గురించి మేము నడిచే భాగ్యాన్ని దయచేయండి. నీ కొరకు మేము జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ లోకంలో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పౌల్ గారు ఈ రీతిగా అయితే అన్నారు. నీ పరిచర్యకు ప్రభువా నీ బిడలు పూనుకొని ప్రభువా కుటుంబాన్ని విడిచిపెట్టి, వారి అవసరం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నీ పని అవసరత అక్కడ ఉందని ప్రభువా వారికి భారాన్ని ఇచ్చి బాధ్యతనిచ్చి ప్రభువా మీరు తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి ప్రభువా వారి ప్రయాణం అంతా, వారి పరిచర్య అంతా ప్రభువా
మరి వారి జీవితాల్లో మీ కృపను, మీ తోడును, మీ ఆశీర్వాదం నిరంతరం జరిగించి మీరే కాపాడమని నాయనా, నీ బిళ్ళను ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులను, సంఘాన్ని, సేవకుల్ని ప్రభు మీరే దీవించి కాపాడమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.